సువార్త ధ్వని సిలువ ధ్వని యేసయ్యా నా యేసయ్యా నా ధ్యానం నా ప్రాణం నీవేనయ్యా యేసయ్యా నా యేసయ్యా నా ధ్యానం నా ప్రాణం నీవేనయ్యా మారాను పోలిన నా బ్రతుకును మధురాతి మధురముగా మార్చిన దేవుడవు మారాను పోలిన నా బ్రతుకును మధురాతి మధురముగా మార్చిన దేవుడవు మరువను నీ మేలులను మనసార స్తుతింతు మరువను నీ మేలులను మనసార స్తుతింతు చింతేల నా సొంతం నీవైయున్నా తోడుగా నీవున్నా చింతేల నా సొంతం నీవైయున్నా తోడుగా నీవున్నా యేసయ్యా నా యేసయ్యా నా ధ్యానం నా ప్రాణం నీవేనయ్యా యేసయ్యా మోడైన నా బ్రతుకు మరిచి గురువేయా నీ దయతో నా కుదురు తడిపినావయ్యా మోడైన నా బ్రతుకు మరిచి గురువేయా నీ దయతో నా కుదురు తడిపినావయ్యా దయగల నీ మాటలను దీనునిపై కురిపిల్చి దయగల నీ మాటలను దీనునిపై కురిపిల్చి దీనునిగా నన్ను మార్చిన దయామయుడవు కృపామయుడవు దీనునిగా నన్ను మార్చిన దయామయుడవు కృపామయుడవు యేసయ్యా నా యేసయ్యా నా ధ్యానం నా ప్రాణం నీవేనయ్యా యేసయ్యా నా పాప శాపములు నీ వీపున మోపై బంగారు ఆకారం బలిగా మారేగా నా పాప శాపములు నీ వీపున మోపై బంగారు ఆకారం బలిగా మారేగా నీ రక్తం నా పాపం నిలువెల్ల కడిగనే
ఉండు స్థలమందు స్థలమిచ్చితివి, నిత్యము నేనుండా. నీ ఉండు స్థలమందు స్థలమిచ్చితివి, నిత్యము నేనుండా. యేసయ్యా నా యేసయ్యా, నా ధ్యానం నా ప్రాణం నీవేనయ్యా. యేసయ్యా నా యేసయ్యా, నా ధ్యానం నా ప్రాణం నీవేనయ్యా. యేసుని మాటలలో విలువను ఎరిగినచో, యేసుని మాటలలో విలువను ఎరిగినచో, నీ బ్రతుకంతా మేలే మేలుగా, నీ బ్రతుకంతా మేలే మేలుగా. 119వ కీర్తన చాలా ప్రాముఖ్యమైన కీర్తన కాబట్టి నేను మీకు కొన్ని పాయింట్స్ ఇచ్చేస్తా మనం చూసుకోవడానికి. చాలా గొప్ప కీర్తన ఇది. 119వ కీర్తన కొన్ని పాయింట్స్ ఇస్తాను, మీరు నోట్ చేసుకోవచ్చు. మనం 50 వచనాలు చదివాము. 50 వచనాలను కొన్ని పార్ట్స్గా విభజించా. దావీదు గారికి ఎంత ఓర్పు. 117వ కీర్తన చాలా చిన్నది, 118వ కీర్తన చాలా విలువైనది, 119వ కీర్తన చాలా పెద్దది. ఒకవేళ మీకు ఏమన్నా ఇంట్రెస్ట్ ఉంటే రాసుకోవాలని, టీవీలో కూడా వినేవాళ్ళు ఎక్కడెక్కడో వింటున్నారు కాబట్టి, సేవకురాండ్రు, విద్యావంతులు, విద్య లేని వాళ్ళు, చాలా మంచి స్పందన వచ్చింది. వేలాది మంది అభిమానులు టీవీ ద్వారా మనకు ఏర్పడ్డారు. బలపరచటమే తప్ప ఎవరి సంఘాలకు వాళ్ళే వెళ్ళాలని మనం కోరుకుంటాం. కొందరు తొందరపడి ఏదో చేసి విమర్శ పాలవుతున్నారు. అట్లా అక్కర్లేదు. మన సంఘం మనకు చాలు. దేవునికి మహిమ కలుగునుగాక. సరే, నేను వచనాలతో సహా పార్ట్స్ చెప్తాను, చూద్దాం. 119వ కీర్తన 50 వచనాలు చదివాం. ఈ 50 వచనాలలో 1, 2, 3, 4, 5, 6, 7 భాగాలుగా విభజించారు. ఇది మీరు కొంచెం నోట్ చేసుకుంటే, రాసుకోగలిగిన వారు తర్వాత చూసుకోవచ్చు. టీవీలో కూడా వినేవారు చాలా పెద్ద చిన్న విద్యావంతులు రకరకాలుగా వింటున్నారు కాబట్టి మీరు కూడా వచనాలతో సహా ఏ పార్ట్స్లో ఎన్ని వచనాలు ఉన్నాయి. 119వ కీర్తన 1 నుండి 8 వచనాల వరకు ఒక పార్ట్. ఆ పార్టీకి ఏమని మన పెద్దలు టైటిల్ నిర్ణయించారంటే, సబ్ టైటిల్ అంటారు, సబ్ టైటిల్ అంటారు. తెలుసుగా, చదువుకున్న వాళ్ళకి తెలుసు. మొదటి దానికి 1 నుండి 8 వచనాలు ద లా ఆఫ్ ది లార్డ్ అన్నారు. లా ఆఫ్ ది లార్డ్ అనే పార్ట్లో 8 వచనాలు ఉన్నాయి. ముందు పాయింట్ చెప్పేస్తా. తర్వాత 9 నుండి 16 వచనాల వరకు రెండవ పార్ట్, సెకండ్ పార్ట్. దీనికి ఏమని పేరు పెట్టారంటే ఒబీడియన్స్ టు ది లా ఆఫ్ ది లార్డ్. ఒబీడియన్స్ టు ది లా ఆఫ్ ది లార్డ్. ఈ తర్వాత మూడవ భాగం 17 నుండి 24 వరకు. దీనికి ఏమని ఇచ్చారంటే హ్యాపీనెస్ ఇన్ ద లవ్ ఆఫ్ ది లార్డ్. తెలుగు అర్థాలు కూడా చెప్తాను, అంటే తెలుగులో ఇంత విభజన లేదు, అందుకని ఇంగ్లీష్లోకి వెళ్ళాల్సి వస్తుంది. ఇక నాలుగవ దానికి 25 నుండి 32 వరకు. దీనికి టైటిల్ ఏమి ఇచ్చారంటే డిటర్మినేషన్ టు ఒబే ది లా ఆఫ్ ది లార్డ్. డిటర్మినేషన్ డిక్షనరీలో కూడా చూశాను. తెలియకపోతే డిటర్మైనేషన్ అనుకుంటారు కొందరు, కాదు, డిటర్మినేషన్ అనేది ఇదొక పార్ట్. ఇక 5వది వచ్చేసరికి 33 నుండి 40 వరకు. దీనికి ఏ ప్రేయర్ ఫర్ అండర్స్టాండింగ్ అనే టైటిల్. ఏ ప్రేయర్ ఫర్ అండర్స్టాండింగ్ అనే టైటిల్
దీనికి ఇచ్చారు. ఇక తర్వాత 6వది 41 నుండి 48 వరకు దీనికి ఏమని ఇచ్చారు? ట్రస్టింగ్ ద లా ఆఫ్ ది లార్డ్. ఎంత నీట్గా, ఎంత కష్టపడ్డారో వాళ్ళు పాపం, విభజించిన వాళ్ళు వచనాన్ని చదివి మాటను చదివి దానికి ఒక భాగాలు ఏర్పాటు చేసి ఒక సబ్ టైటిల్స్ ఇచ్చి ఎంత చక్కగా. ఇకపోతే 7వ దానికి 49 నుండి 56 వరకు కాన్ఫిడెన్స్ ఇన్ ద లా ఆఫ్ ది లార్డ్. ఓకే, 7 భాగాలుగా విభజించారు. మనం చదువుకున్నటువంటి 119వ కీర్తన 1 నుండి 50 వచనాలను. ద లా ఆఫ్ ది లార్డ్. ఎన్ని వచనాలు చెప్పండి? ఎన్ని వచనాలు దాన్ని కేటాయించారు? 1 నుండి 8 వచనాలు. ద లా ఆఫ్ ది లార్డ్ అంటే ఏంటి? దేవుని ధర్మశాస్త్రము అని అర్థం. ద లా ఆఫ్ ది లార్డ్, దేవుని ధర్మశాస్త్రం. ఇప్పుడు మనం ఏం చేయాలి? దేవుని ధర్మశాస్త్రము అంటే ఏంటో తెలియాలి అంటే 119వ కీర్తన 1 నుండి ఎన్ని వచనాలు? 8 వచనాలు చదవాలి. మీరు చదువుకోండి, ఇంటికి వెళ్ళాం, ఇంగ్లీష్లో చదవండి, తెలుగులో చదువుకోండి. ఓకే, ఒక పకడ్బందీగా నేను మీకు ఇస్తున్నాను. 2వది ఒబీడియన్స్ టు ది లా ఆఫ్ ది లార్డ్. దీనికి ఏ వచనాలు? 9 నుండి 16 వచనాల వరకు. ఒబీడియన్స్ టు ది లా ఆఫ్ ది లార్డ్ అంటే అర్థం ఏంటి? ఒబీడియన్స్ అంటే లోబడుట లేక విధేయతను చూపుట. కొన్నిసార్లు మనం దేవుని వాక్యానికి కొన్నిటికి లోబడతాము, అన్నిటికీ లోబడం, ఎదురు తిరుగుతాం. మనకు అనుకూలంగా ఉంటే లోబడతాము, అనుకూలంగా లేకపోతే ఇది నా వల్ల కాదులే అని ఎవడ పాటిస్తాడంట, ఎవడ వల్ల అవుద్దంట, ఎవడంట అంత కరెక్ట్గా జీవించదని ఒక లేనిపోని చపలత్వం, గర్వం, అనీజినెస్, ఇలాంటి చెడు స్వభావాలు ఉన్నవాడు దేవుని వాక్యానికి విధేయత చూపలేడు. కాబట్టి 2వ పార్ట్ ఏంటంటే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? 9 నుండి 16 వరకు. దీనికి టైటిల్ ఏంటి? ఒబీడియన్స్ టు ది లా ఆఫ్ ది లార్డ్. ఒబీడియన్స్ అంటే చెప్పండి, విధేయత. మనం చదివే వాక్యానికి, చదువుకునేదానికి, నేర్చుకునేదానికి ముందు మనం ఏమి చూపించాలి చెప్పాలి? అందరూ విధేయత చూపాలి, లోబడాలి. మన పైకి ఊరిగా చదివేసిన మనసులో విధేయత చూపకపోతే దేవుని చట్టం మనకు అర్థం కాదు, వాక్యానికి విలువ మనకు తెలియదు. ఇక 3వది ఏం చదివాము? హ్యాపీనెస్ ఇన్ ద లా ఆఫ్ ది లార్డ్. హ్యాపీనెస్ అంటే, హ్యాపీ అంటే సంతోషం. దేవునికి స్తోత్రం. హ్యాపీనెస్ ఇన్ ద లా ఆఫ్ ది లార్డ్. దేవుని ధర్మశాస్త్రములో సంతోషించుట, ఆనందించుట. హ్యాపీ అంటే హ్యాపీగా ఫీల్ అవ్వటం. ప్రైజ్ ద లార్డ్. హ్యాపీగా ఫీల్ అవ్వటం. కొన్నిసార్లు మనం వాక్యం చదువుతాం, నిద్రపోతాం. కొన్నిసార్లు వాక్యానికి నిర్లక్ష్యం చూపిస్తాం. కొన్నిసార్లు వారం కూడా బైబిల్ అసలు ఓపెన్ చేయని వారు ఉంటారు. మీకు తెలుసా? దానిలో ఉన్న ఆనందాన్ని నువ్వు అనుభవించాలనుకుంటే నువ్వు అన్నం మానేసిన రోజులు ఉన్నా పర్వాలేదు, కానీ వాక్యం చదవని రోజు అంటూ ఉండకూడదు. నువ్వు చదివితే దానిలో ఉన్నటువంటి సంతోషాన్ని నువ్వు ఆస్వాదిస్తావు, అనుభవిస్తావు. ఇప్పుడు ఈ టైటిల్ నెంబర్ చెప్పండి, ఎన్నోది? ఇప్పుడు 4వది డిటర్మినేషన్ టు ఒబే ద లా ఆఫ్ ది లార్డ్. డిటర్మినేషన్ అంటే అర్థం ఏంటి? డిటర్మినేషన్ అని అంటే అర్థం ఏంటంటే నిశ్చయించుకొనుట అని అర్థం. నిర్ధారణ చేసుకోవాలి. డిటర్మినేషన్ అంటే అర్థం నిశ్చయించుకొనుట, నిర్ధారణ. డెసిషన్ అనేది కూడా ఉంది, కానీ ఈ అర్థం వేరు. డిటర్మినేషన్ ఏంటి? నిశ్చయం అంటే మీరు అర్థం చేసుకోండి ప్రియులరా, ఒక మంచి ఉంది, ఒక చెడు ఉంది. ఏది చేయాలి? నువ్వు ఒక నిర్ణయం తీసుకోవాలి. మంచి చేయటానికి నిర్ణయించుకోవాలి. ఇది మంచి కాబట్టి నేను మంచి చేస్తా, ఈ చెడు కాబట్టి చెడును నేను చెయ్యను. అది డిటర్మినేషన్ అంటే. అర్థం చేసుకోండి. ఇది వెలుగు కాబట్టి నేను ప్రయాణం చేస్తా, చీకటి మార్గం కాబట్టి నేను వెళ్ళను. ఇలా మంచి చెడుల మధ్య ఉన్న కాంట్రాస్టింగ్ అంటాం ఇంగ్లీష్లో,
తారతమ్యాన్ని మనం గ్రహించి ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఎటు వెళ్ళాలి, ఎటు వెళ్ళకూడదు, ఏ నిర్ణయాలు కలిగి ఉండాలి, ఏ నిర్ణయాలు కలిగి ఉండకూడదు, దేవుడు కావాలా, సాతానుడు కావాలా, పరలోకం కావాలా, నరకం కావాలా, మంచి కావాలా, చెడు కావాలా, ఈ తారతమ్యాన్ని తెలియచెప్పే మాట డిటర్మినేషన్. దేవునికి స్తోత్రం. అయిపోయింది. తర్వాత 33 నుండి 40 వరకు, 33 నుండి 40 వరకు ఇక్కడేమి ఇచ్చాడంటే ఏ ప్రేయర్ ఫర్ అండర్స్టాండింగ్ అన్నాడు. ఏ ప్రేయర్ ఫర్ అండర్స్టాండింగ్ అన్నాడు. ప్రేయర్ అంటే ప్రార్థన, అండర్స్టాండింగ్ అంటే అర్థం చేసుకోవటం కదా. ప్రార్థనకు కూడా ఒక అర్థం అనేది తెలియాలి. తెలియకపోతే పిచ్చి ప్రార్థనలు మనం చేస్తాం. ఏం ప్రార్థన చేస్తాము మనకే తెలియదు. అందుకని ప్రార్థనకు ఒక ఖచ్చితమైన నిర్దిష్టమైన భావం తెలిసిన వారమై ఉండాలి అనేది ఇక్కడ చెప్పబడింది. ఈ వచనాలు చెప్పండి. 33 నుండి 40వ వచనము వరకు యేసు ప్రభు వారు ప్రార్థన విషయం మాట్లాడుతూ ఆయన ఒక మాట చెప్పారు. నాకు చాలా ఉపయోగపడింది అది. ఏమన్నారు అంటే, శాస్త్రులను పరిసయ్యులు ప్రార్థన చేస్తారు కదా, వారు ప్రార్థనకి నేను మీకు చెప్పే ప్రార్థనలకు చాలా తేడా ఉంది, మీరు అర్థం చేసుకోండి అని అన్నాడు. అర్థం చేసుకోండి అంటూ ఆ డిఫరెన్స్ చెప్పాడు. మత నాయకులు చేసే ప్రార్థనకు, విశ్వాసులు చేసే ప్రార్థనకు తేడా చెప్పాడు. మత నాయకులు, శాస్త్రులు, పరిసయ్యులు ఎలా ప్రార్థన చేస్తారట, దీర్ఘ ప్రార్థనలు చేయుదురు అన్నాడు. చూసారా, మతము ఎప్పుడు కూడా గొప్పతనాన్ని కోరుకుంటుంది. మతము ఎప్పుడు కూడా గొప్పతనాన్ని కోరుకుంటుంది. కాబట్టి ప్రార్థన వారు విశ్వాసంతో చేసినా, విశ్వాసం లేకుండా చేసినా పెద్ద ప్రార్థన అనిపించుకోవాలని, గొప్ప ప్రార్థన అనిపించుకోవాలి అని ప్రార్థనను పొడవైన ప్రార్థనగా చేయటం, పెద్ద ప్రార్థనగా చేయడం. నా ఆత్మీయ బిడ్డలుగా మీరు గ్రహించండి, యేసు ప్రభు ఈ ప్రార్థనకు ఒప్పుకోలేదు. నేను అందరిలోకి ప్రార్థన పరునిగా పేరు పొందాలి కాబట్టి పెద్ద ప్రార్థన చేయాలి. నేను అందరిలోకి ప్రార్థన పరురాలిగా పేరు తెచ్చుకోవాలి. నన్ను 10 మంది ఏదో అనాలి కాబట్టి నా ప్రార్థన పెద్దదిగా ఉండాలి, గొప్పదిగా ఉండాలి, పొడవుగా దాని లెంగ్త్ ఎక్కువ ఉండాలి. ఈ మైండ్ మత నాయకులకు ఉంటుంది. యేసు ప్రభు దీన్ని ఒప్పుకోలేదు. ఖచ్చితంగా చెప్పారు, మీరు అలాంటి ప్రార్థన చేయవద్దు, అది శాస్త్రులు పరిసయ్యులు చేసే ప్రార్థన అన్నారు. మరి ఎలా చేయాలి ప్రభువా అని అంటే, యేసు ప్రభు వారు ఎలా చేయాలో చక్కగా చెప్పారు. సింపుల్గా చెప్పారు యేసయ్య. వాళ్ళు చేసే గంటల గంటల ప్రార్థన, వీధులు మూలలో నిలబడి చేసే ప్రార్థన, అందరికీ బాహాటముగా కనబడాలి, వినబడాలి అని చేసిన ప్రార్థనకు యేసయ్య ఒప్పుకోలేదండి. యేసయ్య సింపుల్గా చెప్పాడు, పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరును గాక, అనుదిన ఆహారం మాకు దయచేయము, రాజ్యము మహిమ ఘనత చెల్లును. వెరీ సింపుల్. ఒక్కొక్క మాట ఒక్కొక్క సవాలుతో కూడిన మాట. ఈ పూట కోట్లాది మంది యేసయ్య ప్రార్థనకు ప్రాధాన్యత ఇస్తున్నారు. అందుకని ప్రియులరా, అసలు దేవునికి ఎలాంటి ప్రార్థన అయితే ఇష్టం, ఎలాంటి ప్రార్థన చేయాలి, మన ప్రార్థన పద్ధతి ఎలా ఉండాలి అనేది మనం తెలుసుకోవాలి, నేర్చుకోవాలి. ఈ భాగాన్ని దీన్ని కేటాయించారు కదా, నాకు నేర్పయ్యా హౌ టు ప్రే, నీకు ఎలా ప్రార్థించి నాకు నేర్పయ్యా అని ధ్యాస ఉన్నప్పుడు ఆ భాగాన్ని మీరు బాగా చదవాలని మనం చేస్తున్నాను. ఇప్పుడు ఆ సబ్ టైటిల్ ఇంకో నెంబర్ చెప్పండి. ఎన్నోది? 6వది. 6వ దానికి ఏమిటంటే ట్రస్టింగ్ ద లా ఆఫ్ ది లార్డ్. అంటే దేవుని ధర్మశాస్త్రము పైన, దేవుని విధుల పైన, దేవుని న్యాయ విధుల పైన ఏముంచాలి మనము? ఒక ట్రస్టింగ్ అంటే ఆధారపడాలి, నమ్మకం అని కూడా అనొచ్చు. అంటే ఏరే పదాలు ఉన్నాయి. ట్రస్టింగ్ అంటే ఏమైనా ఆధారపడుట. కొన్నిసార్లు మనం ఎవరి మీద ఆధారపడాలో మనకు తెలియదు, ఎవరిని నమ్ముకోవాలో తెలియదు, ఎవరి మీద విశ్వాసం ఉంచాలో మనకు తెలియదు ప్రియులారా.
కాబట్టి ఇక్కడ 6వ పాయింట్ ఇచ్చాడు. చెప్పండి ఏంటన్నాడు? ట్రస్టింగ్ ది లా ఆఫ్ ది లార్డ్. కాబట్టి మీరు ఆలోచించుకోండి, మన ప్రభువు పైన ఆధారపడాలి. నిన్న నేను మన వారితో మాట్లాడుతూ ఒక మాట అన్నాను. నేను ఏమంటూ వచ్చానంటే, అవకాశం ఉన్న కొలది ఈ కరోనా కల్లోలము వలన మనకు భవిష్యత్తు మీద ఉన్నటువంటి ఆ ఇంట్రెస్ట్ చచ్చిపోతుంది. పిల్లలున్నారు, బాగా చదివించుకోవాలి. ఈ కరోనా రాకముందు తల్లిదండ్రులు తగతగలాడారు. అవసరమైతే ఎక్కడికైనా తీసుకెళ్ళి చదివించాలి. చదువు పూర్తి అయితే ఉన్నత ఉద్యోగాలు సంపాదించుకోవాలి. మన పిల్లలు ఉన్నతమైన స్థితిలో ఉండాలి. ఒక పాస్టర్ గారిని తీసుకోండి, ఒక పెద్ద మీటింగ్ పెట్టాలి. సాధ్యమైతే సేవను ఇంటర్నేషనల్ లెవెల్లో తీర్చిదిద్దుకోవాలి. అలాగే సంఘ ఇంప్రూవ్మెంట్ తీసుకోండి. ఈ రోజులు ఏదో 300-400 ఉంటే వచ్చే సంవత్సరం 500 మంది కావాలి. ఒక 30 బ్రాంచెస్ ఉంటే 60 బ్రాంచెస్ అవ్వాలి. ఇలాగ ఒక వివాహానికి వచ్చిన పిల్లలు ఉంటే ఏదో వివాహం జరగాలి. వాళ్ళకి ఇంటి వారు కావాలి. ఏదో ఇల్లు లేకపోతే ఇల్లు కావాలి, పొలం లేకపోతే పొలం కావాలి, స్థలం లేకపోతే స్థలం కావాలి. ఏదో నేను ఒక ముందుకు వెళ్ళాలి, ముందడుగు. కాబట్టి ట్రస్టింగ్ అనేది ఎవరి మీద ఉండాలి? కళాకారులైతే సినిమా మీద ఉండాలా? సినిమా దేవునితో సమానమా? రాజకీయము దేవుడితో సమానమా? ఆస్తిపాస్తులు దేవునితో సమానమా? ట్రస్ట్ ఎవరిని ఆశ్రయించాలి? బైబిల్ అంటుంది, దేవునికి స్తోత్రం, యెహోవాను ఆశ్రయించు నరుడు, అందరూ చెప్పాలి, యెహోవాను ఆశ్రయించు నరుడు ధన్యుడు. మీరు క్యాచ్ చేయాలి పాయింట్. నీ ట్రస్టింగ్ ఎక్కడ? దేవునిలోనా? నీ చదువులోనా? నీ ఉద్యోగములోనా? నీ వ్యాపారములోనా? నీ ఆస్తిపాస్తుల్లోనా? లేక నీ తెలివితేటల్లోనా? లేక నీ కుటుంబంలోనా? లేక నీకు ఉన్నటువంటి టాలెంట్స్ మీద? ఎక్కడ నీ ట్రస్టింగ్? ఎక్కడ ఉండాలి? ట్రస్టింగ్ రాంగ్ రూట్కి వెడితే నువ్వు దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి. అదే ట్రస్టింగ్ నువ్వు ఏ ఫీల్డ్లో ఉన్నా దేవుని మీద ఉన్నట్లయితే, దేవుని మీద ఉంచినట్లయితే నీ జీవితాన్ని దేవుడు ఎన్నడూ ఫెయిల్ కానీ నమ్మిన వారి స్తోత్రం చెప్పండి, చప్పట్లు కొట్టండి ఒకసారి. కాబట్టి మీరు ఆలోచించండి. అందుకని నేను చెబుతున్న కరోనా కల్లోలం చేస్తుంది. మనుషులు భవిష్యత్తు మీద దృష్టిని పట్టుకోల్పోతున్నారు. కానీ బైబిల్ అంటుంది, ఆశగల ప్రాణమును దేవుడు తృప్తిపరచను. మనం చదువుకున్న 118వ కీర్తన 8వ వచనం, రాజులను నమ్ముట కంటే మనుషులను నమ్ముకొనుట కంటే త్వరగా యెహోవాను ఆశ్రయించుట మేలు. ఈ ఖచ్చితమైన భాగాన్ని ఈ భాగం తెలియజేస్తుంది. ఎక్కడ చెప్పండి? అది 41వ వచనం నుండి 48వ వచనం. ఏంటో చదువుకోండి మీరు, తర్వాత నీకు ప్రాధాన్య విషయాలు చెప్పేస్తున్నాం. ఇక తర్వాత ఇప్పుడు చెప్పండి మరి 7వ పాయింట్ ఏంటి? 7వ పాయింట్ కాన్ఫిడెన్స్ ఇన్ ద లా ఆఫ్ ది లార్డ్. కాన్ఫిడెన్స్ అంటే అర్థం ఏంటి? కాన్ఫిడెన్స్ అంటే దీనికి ఎలా మనం చెప్పుకోవాలి అంటే, కాన్ఫిడెంటియల్ మైండ్ అంటాం. స్థిరమైన విధానాన్ని కాన్ఫిడెన్స్ అంటాం. స్థిరత్వము అనేది కూడా ఒక అర్థం. కాన్ఫిడెన్స్ చెప్పండి ఇన్ ద లా ఆఫ్ ది లార్డ్. దీనికి 49 నుండి ఎన్నో వచనం వరకు 56వ వచనము వరకు స్థిరత్వము అనేది చాలా అవసరమండి. దేవునికి స్తోత్రం. దేవుని నమ్మే విషయంలో స్థిరత్వం, నీతిగా బ్రతికే విషయంలో స్థిరత్వం, వాక్యము విషయంలో స్థిరత్వం, ప్రార్థన విషయంలో స్థిరత్వం, విశ్వాస విషయంలో స్థిరత్వం, రక్షణ విషయంలో స్థిరత్వం, రాకడ విషయంలో స్థిరత్వం, దేవుని విషయంలో స్థిరత్వం, ఇది చాలా అవసరం. స్థిరత్వము అనేటువంటి తెలుగు పదానికి తెలుగులోని ఆపోజిట్ వర్డ్ చెప్పండి, అస్థిరత్వం అని. భక్తి జీవితంలో అస్థిరత్వం అనేది చాలా ప్రమాదం. యాకోబు పత్రికలో 1వ అధ్యాయంలో దీనికి జవాబు ఉంది. అదేంటంటే, దేవుని యందు మీరు విశ్వాసం ఉంచండి, స్థిరమైన విశ్వాసం కలిగి ఉండండి. ఒకవేళ మీరు స్థిరమైన విశ్వాసం లేకుండా ఉన్నట్లయితే మీరు అనుదినము రేపబడుచున్న సముద్ర తరంగములను పోలి ఉంటారు.
మీరు రెండిటి మీద పడకూడదు. ఉంటే మంచి స్థిరులుగా ఉండాలి, లేక అస్థిరులుగా ఉండాలి. దీన్నే ప్రకటనలో చెప్పాడు, ఎచ్చగానైనా ఉండు, చెప్పండి, చల్లగానైనా ఉండు. నిలువెచ్చగా ఉన్నావంటే నష్టపోతావని ప్రకటన గ్రంథంలో చెప్పబడి. కాబట్టి విశ్వాసులారా, నీకు స్థిరత్వము అనేది చాలా అవసరమండి. స్థిరత్వము. ఇందాక పాట పాడారు, నా యేసు నా తోడు ఉంటే నాకేమి భయములే. ఒక 100 పాటలతో సమానం ఈ పాట. దేవునికి మహిమ కలుగును గాక. ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్, ఏదో రాయటం కాదు. 3 చరణాల్లో 3 భావాలు పెట్టి రాశా. ఎప్పటికైనా నా పాట పాడుకుంటూ చాలాసార్లు ఏడ్చా. అన్నం లేని రోజులు, వస్త్రము లేని రోజులు, నీడలేని రోజులు. దేవునికి స్తోత్రం. జ్యోతిని 3వ నెల పిల్లని తీసుకొని ఏలూరు నుండి లక్ష్మీపురానికి వస్తే, మందిరాన్ని పడగొట్టి కట్టాలన్న పని మాకు అప్పగిస్తే 3 నెలల పిల్లను వేసుకుని ఆ సంఘ పెద్ద గారి వరండాలో మేమున్నాం. సంఘ పెద్ద గారి ఇల్లు వరకే వర్షం పడలేదు, కానీ మేమున్న వరండా మొత్తం వర్షమే. ఎంత వయసు పిల్లకు? 3 నెలల పసిగుడ్డును పెట్టుకొని జోరు వర్షంలో ఈ పక్కన తడుస్తుంటే అటు జరిపాం, ఆ పక్కన తడుస్తుంటే ఇటు జరిపాం. జరిపి ఆ మందిరం తీసేదాకా, మళ్ళీ మందిరం కట్టేదాకా, ఆ మందిరంలో ఒక చిన్న గది కట్టుకునేదాకా పసిపిల్లని వేసుకుని వర్షంలో గడిపాం. అలాంటప్పుడు మన విశ్వాసం చెదరకుండా ఉండాలి అంటే, బెదరకుండా ఉండాలి అంటే ఏది కావాలి మనకు? స్థిరత్వము అనేది కావాలి. సేవలో స్థిరత్వం, విశ్వాసంలో స్థిరత్వం, ప్రభు పైన స్థిరమైన విశ్వాసం, పొందబోయే భవిష్యత్తు పైన స్థిరత్వం. మా అన్నయ్య ఒక రోజున పగల మమ్మల్ని చూస్తానికి వస్తే, ఆ రోజు అన్నం తినేసాం. ఇక రాత్రి మాకు అన్నం లేదు, బియ్యం లేదు, డబ్బులు లేవు. అన్నీ రాకపోతే ఆ అన్నం మిగుల్చుకుని అదే ఒక చెరువు ముద్ద తిని పండుకునేవాళ్ళం. కానీ అన్నీగా కడుపున్నాను. మా అన్నయ్యకి మేము చెప్పలేదు ఎలా ఉందని. మా అన్నయ్య మేస్త్రి పని చేసేవాడు, మంచి డ్రామా యాక్టర్, రేషన్ కొట్టు డీలర్. కానీ నేను కష్టమా అన్నయ్యకి చెప్పలేదు. చాలా తెలివైనవాడు. కాబట్టి నేను చెప్పలేదు. ఆయన కడుపు నుండి అన్నం పెట్టి మేము పస్తున్నాం. ఇక నైట్ మాకు అన్నం లేదు, నీళ్లు తాగి ప్రార్థన చేసి పండుగ. ఇన్ని తట్టుకున్నామంటే, ఇన్ని గెలిచామంటే ఏం కావాలి మనకు? స్థిరమైన మనసు కావాలి. పట్టణమును పట్టుకుని వానికంటే మనసును స్వాధీనమందుంచుకున్నవాడు శ్రేష్ఠుడు అని బైబిల్ చెప్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి మీరు అభివృద్ధిలోకి రావాలి అంటే, ఒకవేళ ప్రభువు వస్తే మనం ఎత్తబడాలి అంటే, ఎన్ని కష్టాలు కలిగినా వెనుకబడకుండా ఉండాలి అంటే, చివరికి ప్రాణమైనా పెట్టేంత తెగింపు మనకు రావాలి అంటే, భక్తి జీవితంలో చెప్పండి, స్థిరత్వము అనేది చాలా అవసరం. దేవునికి మహిమ కలుగునుగాక. ఎన్ని భాగాలు ఇవి? 7 భాగాలు. 1 నుండి ఎన్నో వచ్చిన వరకు కదా 56 వరకు వెడుతుంది. అంతవరకు మీరు చదవండి, బాధపడకండి, వెనుకంచి వేయకండి, అధైర్యపడకండి. దేవునికి స్తోత్రం. మంచిది. 50వ వచనం చదువుదాం. నీ వాక్యము నన్ను బ్రతికించెను అన్నాం కదా, తెలుగులో ఎలా చదివాం కదా. ఇంగ్లీష్లో ఏమనుంచు, ఈవెన్ ఇన్ మై సఫరింగ్ ఐ వాజ్ కంఫర్టెడ్ అన్నాడు. బికాజ్ యువర్ ప్రామిస్ గివ్ మీ లైఫ్ అన్నాడు. తెలుగులోనేమో వాక్యము అన్నాడు, ఇంగ్లీషులో ప్రామిస్ అన్నాడు. వాక్యమైన పదానికి వర్డ్ అనే పదం ఉపయోగించాలి, కానీ ఇక్కడ ప్రామిస్ అనే పదాన్ని ఉపయోగించాడు. ప్రామిస్ అంటే వాగ్దానము అని అర్థం. నేను ఇబ్బందుల్లో ఉన్నప్పుడు నీ వాగ్దానము నన్ను ఏం చేసింది? బ్రతికించింది. దేవునికి మహిమ కలుగును గాక. ఇది చాలా మనకు అవసరం. వాగ్దానమును గురించి మాట్లాడుకుందాం. వాగ్దానము ఇంగ్లీష్లో కవెనెంట్ అన్నాం, అంటే నిబంధన అని. ప్రామిస్ అన్నాం, అంటే వాగ్దానము అని. దేవుడు పాత నిబంధనలో కొత్త నిబంధనలో కూడా తన బిడ్డలకు, తన యందు విశ్వాసం ఉంచిన వారికి
ఎన్నో వాగ్దానాలు చేశారు. అంటే అనేక సార్లు మాట ఇచ్చారు. నేను అలా చేస్తాను, ఇలా చేస్తాను, దీవిస్తాను, లేక అభివృద్ధి చేస్తాను, పైకి తెస్తాను, విడిపిస్తాను, నడిపిస్తాను, నేనే చూసుకుంటాను, నువ్వు భయపడవద్దు, కంగారు పడవద్దు, వెనుకంచి వేయవద్దు. ఈ రీతిగా తన బిడ్డలను దేవుడు బలపరుచుకోవడానికి భవిష్యత్తు ఆయన చేతుల్లో ఉంది కాబట్టి బిడ్డల స్థితిగతులను మార్చటానికి అనేక వాగ్దానాలు దేవుడు చేశాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు వాగ్దానాలు చేశాడు, కరెక్టే. వాగ్దానాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? వాగ్దానాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? నీ వాక్యము నన్ను బ్రతికించింది అన్నాడు కదా. ఇంగ్లీష్లో చెప్పాలంటే ఎలా చెప్పాలి? నీ వాగ్దానము నన్ను బ్రతికించింది అన్నాడు కదా. మనము దేవుని వాగ్దానాన్ని ఖచ్చితంగా పరిగణలోనికి తీసుకోవాలి. దేవుని వాగ్దానాన్ని పరిగణలోనికి తీసుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. జరిగితే జరుగుతుందిలే, లేకపోతే లేదులే, అయితే అవుతుందిలే, కాకపోతే చేసేది ఏముందిలే, అలా అనుకోకూడదు. నిజంగా దేవుడు నీకు వాగ్దానం ఇస్తే ఆ వాగ్దానం నువ్వు కన్ఫామ్ చేసుకుంటే ఖచ్చితంగా నువ్వు దాని మీద ఆధారపడాలి. దేవుడు నాకు మాటిచ్చాడు, దేవుడు నాతో వాగ్దానం చేశాడు. నా దేవుడు 600 మాట తప్పే దేవుడు కాడు అనే నమ్మకం. దీన్నే బైబిల్ ఏమంటుందంటే, నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే. ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో 6వ వచనం 11:6 కంఠస్థం చేసేయాలి. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడయ్యుండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదకు వారికి ఫలము అనే పదం ఉపయోగం. అందుకే నేను దాన్ని చదివించాను. ఫలము దయచేయ గలడనియు నమ్మవలెను గదా. మనమే అర్థం చేసుకోవాలి ఫలము అంటే ఏంటి. దేవుని యొద్దకు వచ్చేవాడు ఏం చేయాలి? మొదటగా దేవుడు ఉన్నాడు అని నమ్మాలి. ఇంగ్లీష్లో మీకు చెప్పాలంటే ఈజ్ దేర్ ఎనీ గాడ్ అంటాం. ఈజ్ దేర్ ఎనీ గాడ్ అంటే దేవుడు అనేవాడు ఎవడైనా ఉన్నాడా అని ప్రశ్న అది. దానికి మళ్ళీ ఇంగ్లీష్లో జవాబు చెప్పాలి. దేర్ ఈజ్ గాడ్, దేవుడు ఉన్నాడు, దానికి జవాబు. ఈజ్ దేర్ ఎనీ గాడ్? దేర్ ఈజ్ గాడ్. దేవుడు అనేవాడు ఉన్నాడా? చెప్పండి. దేవుడు ఉన్నాడు. భక్తులైన వారు ఎప్పుడు కూడా దేవుని దగ్గరకు వస్తే ఒకటి నమ్మాలి. దేవుడు ఏమిస్తాడు అనేది కాదు, దేవుడు ఉన్నాడు అని నమ్మాలి. ఇచ్చేది తర్వాత మాట. అండర్స్టాండ్ మీ, నన్ను అర్థం చేసుకో. ఇచ్చే తర్వాత మాట. ఇచ్చేదాన్ని ఫలము అన్నాం. ఫలం సంగతి తర్వాత చూద్దాం. ముందు నమ్మవలసింది ఫలాన్ని కాదు, ఫలములను ఇచ్చు దేవుణ్ణి నమ్మాలి. నువ్వు దేవుణ్ణి అటు ఇటుగా నమ్మి ఫలాల కోసం ఎదురు చూస్తే నువ్వు ఫెయిల్ అవుతావు. ముందు నువ్వు నమ్మవలసింది ఎవరినంటే, త్వరగా చెప్పండి, దేవుణ్ణి నమ్మాలి. ఏమని నమ్మాలి? ఉన్నాడని నమ్మాలా, లేడని నమ్మాలా? ఉన్నాడని నమ్మాలి. ఈజ్ దేర్ గాడ్? దేవుడు ఉన్నాడా? అది ప్రశ్న. జవాబు చెప్పండి. దేర్ ఈజ్ గాడ్, ఉన్నాడు, ఇది నమ్మాలి. ఇక్కడే కోట్లాది మంది దెబ్బతింటున్నారు. దేవుని విషయంలో అవగాహన లేనితన బైబిల్ ఖచ్చితంగా చెప్పింది. దేవుడెవరో తెలియక కొందరు, దేవుణ్ణి పట్టుకోలేక కొందరు, దేవుడు ఉన్న స్థలానికి చేరలేక, దేవుని తన దగ్గరకు రానియక, దేవుడున్నాడు ఉన్నాడు అంటూనే దేవుడు ఎక్కడున్నాడో అర్థం కాక, మానవుడికి దేవునికి మధ్యలో చాలా దూరం అనేది కనిపిస్తోంది. వాస్తవాలలోనికి వెడితే ఆ దేవుడు ఎక్కడో వాడికి తెలియదు. కానీ పైకి మాత్రం చెప్పడేమంటాడు?
దేవుడు ఉన్నాడు అంటాడు. దేవుడు ఏమైనా దగ్గరకు రావాలి అనుకుంటే దేవుని దగ్గరకు రానివ్వడు, వీడు వెళ్ళడు. ఈ మధ్యలో చాలా గొప్ప తేడా ఉంది. పైకి మాత్రము దేవుడు ఉన్నాడు అంటాడు, అది కరెక్టు కాదు. ఏ దేవుడైతే ఉన్నాడు అని నువ్వు నమ్మావో ఆ దేవుణ్ణి కరెక్ట్గా అర్థం చేసుకునే ప్రయత్నము చేయాలి. అలా అర్థం చేసుకోకపోతే నువ్వు దెబ్బతింటావు. మనకి బైబిల్ పరిభాషలోనే 3 విలువైన పదాలు థియలాజికల్గా ఉన్నాయి. ఏంటి థియలాజికల్ వర్డ్స్ అంటే కాస్మాలజీ, కాస్మోపలైజేషన్, హగాలజీ అనే 3 పదాలు వేదాంత పరంగా పండితులు చెప్పారు. కాస్మాలజీ, రెండవది చెప్పండి కాస్మోపలైజేషన్, మూడవది చెప్పండి హగాలజీ అన్నారు వేదాంత పరంగా. ఈ 3 పదాలకు అర్థం ఏంటంటే, ఒకటి సృష్టికర్తను గురించి మాట్లాడుతుంది, రెండవది సృష్టిని గురించి మాట్లాడుతుంది, మూడవది దేవతలను గురించి మాట్లాడుతుంది. ఈ 3 ఏది కరెక్ట్? కాస్మాలజీ చెప్పండి, రెండవది కాస్మోపలైజేషన్, మూడవది హగాలజీ. 3 పద్ధతులు అన్నమాట. ఒకటి సృష్టికర్తను గురించి మాట్లాడితే, ఒకటి సృష్టిని గురించి మాట్లాడితే, ఒకటి దేవతలను గురించి మాట్లాడుతుంది. పౌలు గారు ఒక సందర్భంలో ఎత్తాడు, దేవతలు ఉన్నారనియు నమ్మాలి కదా అన్నారు. అట్ ద సేమ్ టైం దేవతల దగ్గరే ఆగిపోకుండా ఆ స్టెప్ దాటి ఎక్కడికి రావాలి? దేవుని దగ్గరకు రావాలి. దేవతల దగ్గరే ఆగిపోతే దేవతలతోనే స్టాండర్డ్. ఇక దేవతలు ఏదో ఇవ్వాలి, ఈడేదో పొందాలి. దేవతలకు ఉన్న అలవాటు ఏంటంటే ఇచ్చేటప్పుడు ఏమో ఇస్తాయి, వద్దనుకుంటే ఈయనే కోరుకుంటాయి, నువ్వు కావాలరా మాకంటే, అందుకని ఇది ఒకటి. అలాగే సృష్టి ఏముంది? దేవుని చేత నిర్మించబడింది. ఒక మొక్క ఉందనుకోండి, మనం నీరు పోస్తే ఫలిస్తుంది, నీరు పొయ్యకపోతే ఎండిపోయి చనిపోతుంది. సృష్టికి ఒక ఆధారం అనేది కావాలి, సృష్టికర్త కావాలి, ఆ సృష్టిని పట్టించుకునే వ్యక్తులు కావాలి. సృష్టికర్త లేకపోతే సృష్టే లేదు, సృష్టిని పట్టించుకునేవాడు లేకపోతే సృష్టే నిలవదు. ఇటీవల మన రాజకీయ నాయకులు ఒక పెద్ద ఆయన అన్నాడు, దేవుడు సృష్టిని చేశాడు అనే మాట నేను నమ్ముచున్నాను అన్నాడు. ఎందుకంటే సృష్టి ఉంది మన కళ్ళ ముందు, సృష్టికర్త ఉన్నాడు. ఇది రోమపత్రిక 1:18 ఉంది. దేవుడు ఉన్నాడా లేడా అనేది అర్థం కావాలి అంటే నువ్వు దేవుడికి అంతు చిక్కని దేవుని విషయంలో కొంచెం టైం పట్టచ్చు. నీ ముందు కనిపించుచున్న సృష్టిని కూర్చుని ఒకసారి ఆలోచన చెయ్యి. ఈ ఈగ ఎక్కడి నుంచి వచ్చింది, ఈ దోమ ఎక్కడి నుంచి వచ్చింది, ఈ భూమి ఎక్కడి నుంచి వచ్చింది, ఈ ఆకాశం ఎలా కలిగింది, ఈ చెట్టు ఎక్కడి నుంచి వచ్చింది, ఈ ఫలములు ఎక్కడి నుంచి వచ్చాయి, ఈ ఫలితాలు ఎక్కడి నుంచి వచ్చాయి? వాటంతట అవి నిర్మించబడలేదు. నిర్మించిన వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు. సృష్టిని క్రియేషన్ అంటాం, సృష్టించిన వాణిని క్రియేటర్ అంటాం. ప్రతిదీ కూడా సృష్టికర్త చేత సృష్టింపబడింది అని అంటాం. అందుచేత కొంతమంది ఎలా దెబ్బతింటున్నారంటే సృష్టి తెలిస్తే సృష్టికర్త తెలియడం లేదు, సృష్టికర్త తెలిస్తే సృష్టి తెలియడం లేదు. దేవతలు పట్టుకుంటే దేవుని దగ్గరకు రాలేడు, దేవుణ్ణి పట్టుకుంటే త్వరగా చెప్పండి, దేవుణ్ణి పట్టుకుంటే దేవతల దగ్గరికి రాలేడు. ఇదే తేడా. అందుకని ఇప్పుడు చెప్పండి, మనకు సృష్టి కాదు, ఆ మూడిట్లో దేవతలు కాదు, చెప్పండి ఎవరు? సృష్టికర్తను మనం పట్టుకోవాలి. ఆయనే దేవుడు, దేవునికి మహిమ కలుగును గాక, ఆయనే దేవుడు. అందుకని దైవజనుడైన పౌలు అంటున్నాడు, ఆనాటి ఆ హెబ్రీలో నుండి క్రీస్తు నమ్మిన వారికి రాస్తూ అంటున్నాడు, దేవుని యొద్దకు వచ్చువాడు ఎవడైనా ముందు ఏమి నమ్మాలి? ఆయనంటే దేవుడు ఉన్నాడని నేను నమ్మాలి. నువ్వు నమ్మవలసింది దేవుణ్ణి. ప్రైజ్ ద లార్డ్. అది దేవుడు ఉన్నాడు మనము నమ్మినట్లయితే, దేవుణ్ణి ఆశ్రయిస్తే, దేవునికి ప్రార్థన చేస్తే, దేవుని వాక్యానికి తగినట్లుగా జీవిస్తే, అప్పుడు ఆ తర్వాత చదవండి ఏం జరుగుతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుంది? తన్ను వెదకు వారికి
ఫలము దయచేయువాడని నమ్మవలెను కదా. ఫలము అంటే ఫలితము. దేవుడు ఉన్నాడు అని తెలుసుకున్న దానికి ఫలితము. ఫలములు అనేవి చాలా రకాలుగా ఉంటాయి. గర్భఫలం ఉంది, భూఫలము ఉంది, రకరకాల ఫలాలు. రక్షణ కూడా ఫలమని చెప్పబడింది. రక్షణ కూడా ఒకసారి రక్షణ ఫలము అన్నారు. ఈ ఫలాలు నువ్వు పొందాలి అంటే దేవునికి స్తోత్రం. దేవుడి మీద ముందు ఏం చేయాలి? ఉన్నాడని నమ్మాలి అనంటూ తర్వాత చాలా ఫలములు ఎవరు పొందారు, దేవుడు ఎవరికి వాగ్దానం చేశాడు, వాగ్దానాలు ఎవరు స్వతంత్రించుకున్నారు, ఎవరి పట్ల వాగ్దానాలు నెరవేర్చబడ్డాయి, ఇక వరసెట్టాడు. చూడండి, ఉదాహరణకు 7వ వచనం. విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందువలన అతడు లోకము మీద నేరస్థాపన చేసి ఉన్నాడు. దేవుడు నోవాహుకి ఒక వాగ్దానం చేశాడు. ఇప్పటికీ ప్రపంచంలో కొందరు నమ్ముతున్నారు, కొందరు నమ్మడం లేదు. ఇటీవల కూడా ఒక మత ఛాందస్సవాది ఆడెవడో ఉన్నాడు, ఆడిదో వాడు అంటాడు పడవ అన్నాడు. పడవ ఒకటి కట్టాడంట, ఎట్టకారం. పడవ ఒకటి కట్టాడంట, ఆ పడవలు వీళ్ళందరినీ పెట్టాడంట, జతలుగా పెట్టాడంట. ఏమండి మీరు అర్థం చేసుకోండి, వీడు కట్టిన పడవ ఎంత? వీడు అంటాడు ఎట్టకారం, వీడు కట్టిన పడవ ఎంత? జత అంటే ఏనుగునే తీసుకో. ఆడ ఉండాలి, చెప్పండి, మగ ఉండాలి. ఆడ మగ 2 ఏనుగుల్ని ఎక్కించాలి. 2 ఏనుగులు ఎక్కించాలంటే ఎంత? అసలు వాడంటలేదాడు. ఓడా తెలుసా మీకు? తెలుగులో వాడా వేరు, ఓడా వేరు. ఓడా వేరు. తెలుగు నీకు అండర్స్టాండింగ్ లేకపోతే మొత్తం కలిపి కొట్టేస్తాను, నవ్వుతారు. ఓడ వేరు, వాడ వేరు, ఓడ వేరు. ఈ మూడిట్లో ఏం చెప్పండి? ఓడ. గబుక్కు నీకు ఇలాంటి మన విద్యార్థి వాడా అన్నాడు అనుకో, అర్థం కాదు, చచ్చిపోతారు. ఓడ. ఈ ఓడను పట్టుకుని మనవాడు ఏమంటున్నాడు చెప్పండి? పడవా అన్నాడు. ఇది నమ్మట్లేదు, వాడు నమ్మట్లేదు. నమ్మాలి. అరణ్య నివాసాలలో ఏదో ఒక 2 అన్నీ కాదుగా, పెద్ద ఓడ, 3 అంతస్తుల ఓడ కట్టుకో. జలప్రళయం రాబోతుంది, ఆకాశతుములు ఇప్పబోతున్నాను, మనుషులు చెడిపోయారు, దేవుని కుమారులు నరుల కుమార్తెలతో సంబంధాలు పెట్టుకున్నారు, అనగా కయ్యను సంతానం షేతు సంతానంతో ఏకమైపోయింది. మంచివాడు ఎవడన్నా ఉన్నాడో చూస్తే ఒక్కడు కూడా నాకు కనపడతలేదు. చిచ్చి, ఎందుకు చేశానని ఇసుక కలుగుతుంది. చూడగా నువ్వు అక్కడవే కనపడవు, నీ కుటుంబమే కనపడింది. దుష్టులతో పాటు దుర్మార్గుల చంపను కదా, అందరినీ ముంచి చంపేద్దాం అనుకుంటున్నాను, నా కడుపు రగిలిపోతుంది. నోవహు, నిన్ను చంపటం నాకు ఇష్టం లేదు. నోవహు అనగా నెమ్మది అని అర్థం. నీవు నెమ్మది పొందుతావు. ప్రపంచం అంత అల్లకల్లోలమే మునిగి చస్తూ ఉంటే నువ్వు ప్రశాంతంగా ఉంటావు. నోవహు, నీ భార్యను తీసుకో, నీ 3 కొడుకుల్ని తీసుకో, 3 కూతుళ్ళని తీసుకో, జతలుగా ఓడలో ప్రవేశపెట్టు. నీకు టైం ఇస్తున్నా, నువ్వు దాన్ని సిద్ధం చేసుకో, నిన్ను నేను కాపాడుతా అన్నాడు దేవుడు. ఇప్పుడు నోవహు నమ్మాలా వద్దా చెప్పండి? నమ్మాలి. దేవుడిచ్చిన మాటను. అందుకే ఏమన్నాడు? నీ వాక్యమే నన్ను బ్రతికించను అన్నాడు. ఇంగ్లీష్లో ఏమన్నాడు?
నీ వాగ్దానము నన్ను బ్రతికించను. వాక్యముతో కూడిన వాగ్దానం, వాక్యములతో కూడిన వాగ్దానం. నోవహు వాడ నిర్మించాడు, పని ప్రారంభించాడు. దాదాపు 120 ఏళ్ళు అంటారు. ఈ మధ్యలో చాలా గొడవలు జరిగాయి. ఆయనను ఎగతాళి చేశారు, కానీ ఆయన జంకలేదు. ప్రైజ్ ది లార్డ్. వెనుకంజా. ఇప్పుడు చెప్పండి, ఎవరిని నమ్మాడు? దేవుణ్ణి నమ్మాడు. కాబట్టి ఆయన సుఫలములను పొందాడు. వచ్చేసింది వర్షం, ఆకాశ తూములు ఎప్పబడ్డాయి, కింది జలములు మీది జలములు ఏకమైపోయాయి. గుంటలు, చెరువులు, సముద్రాలు, కాలువలు, నదులు ఏకాండమైపోయాయి. అప్పటి వరకు మనుషులు బుద్ధి తెచ్చుకోలేదు, దేవుని భయం లేదు, దేవుని వారి దగ్గరకు రానియలేదు. వారు కూడా దేవుని దగ్గరకు చెప్పాలి, రాలేదు. ఇష్టానుసారంగా చేశారు. ఆ మీది జలములు కింది జలములు ఏకమైపోయేసరికి చెప్పండి 15 మూరల ఎత్తు నీరు ప్రవహించింది. 15 మూరలు అంటే గజాల్లో మీటర్లు చెప్పాలంటే 7 గజాలు. దానివల్ల తిరిగి అడుగుల్లో చెప్పాలంటే 7 మూల 21. ఉన్నతమైన పర్వత శిఖరాలు మునిగిపోయి ఎన్ని అడుగులు నీరు ప్రవహించింది? 21 అడుగులు. అంటే 21 అడుగు ఏదైనా ఉంటుందా? ఏ మనిషి అయినా ఉంటాడా? పోనీ ఏనుగైనా నిలుస్తుందా? ఏ ప్రాణైనా నిలుస్తుందా? ఏది బ్రతికే అవకాశాలు లేవు. ఓడలో ఎంతమంది ప్రవేశించారో, ఎంతమంది నమ్మారో దేవుణ్ణి, ఎంతమంది దేవుని వాగ్దానము పైన ఆధారపడ్డారో వారు మాత్రమే బ్రతికి బయటపడ్డారు. అలాగే నువ్వున్న పరిస్థితులను బట్టి, నీకున్న వాతావరణాన్ని బట్టి ఏదైనా దేవుడు ఒక వాగ్దానం నీకు చేస్తే ఇస్తే దాన్ని నువ్వు నమ్మితే వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన వాడు కనుక ఖచ్చితంగా నీ పట్ల, నీ కుటుంబం పట్ల నెరవేరుస్తాడు. ఆయన మాట తప్పే దేవుడు కాడు. ఇలా బైబిల్ గ్రంథంలో కొన్ని వేల వాగ్దానాలు ఉన్నాయి. చాలా నెరవేర్చబడ్డాయి, ఇంకా కొన్ని నెరవేర్చబడుచున్నాయి, ఇంకా కొన్ని నెరవేర్చబడబోచున్నాయి. అలాగే యేసుక్రీస్తును పంపిస్తాను, వాగ్దానం నెరవేర్చబడింది. ఆయన వచ్చి మీ అందరి రక్షణకు సిలువలో త్యాగము చేస్తాడు, రక్తము చిందిస్తాడు, నెరవేర్చబడింది. యేసు ప్రభు వెళ్తూ వాగ్దానం చేశాడు, నేను మీకోసం స్థలం సిద్ధం చేయటానికి నేనుండే స్థలంలో మీరు. ఇప్పుడు జరుగుతోంది. అనాథులుగా మిమ్మల్ని విడువను, ఆదరణకర్తను పంపించాడు. పరిశుద్ధాత్ముడు భూలోకములో సంచారము చేస్తున్నాడు. పరిశుద్ధాత్ముడు పాపిని పశ్చాత్తాపంలోకి నడిపిస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు పాపిని సిలువ దగ్గరకు తెస్తున్నాడు. సిలువలో యేసు ప్రభు చేసిన కార్యాలు అర్థం చేసుకునే మనస్సును ఆత్మదేవుడు ప్రతి వ్యక్తికి ఇస్తున్నాడు. ఈయన డ్యూటీ ఈయన చేస్తున్నాడు, ఆయన డ్యూటీ ఆయన చేస్తున్నాడు. సంఘము స్థాపించబడింది, రాకడ కొరకు ఎదురు చూస్తున్నాడు. వస్తాడని నమ్ముచున్నాం. రాకడ వాగ్దానం. మాటిచ్చిన దేవుడు మరచిపోయే దేవుడు కాదు. నమ్మితే మనం దేవుని మహిమను చూస్తాము. అందుకన్నాడు అక్కడ 50వ వచనం ఏమన్నాడు? నీ వాక్యమే నన్ను, నీ వాగ్దానమే నన్ను. వాక్యాన్ని నమ్ముదాం, వాక్యములతో కూడిన వాగ్దానాలు నమ్ముదాం, మేలులు పొందుదాం. అటు కృప దేవుడు మనకు దయచేయను గాక. తల ఉంచండి. తండ్రి వాక్యము నీరు కట్టి ఫలింపచేయమని కొన్ని మరి అక్కడ 7 భాగాలు విభజన ఇచ్చాము, ఇంగ్లీషులో తెలుగులో. అందరూ అర్థం చేసుకొని ధ్యానము చేసి మేలు పొందుటకు సహాయం చేయండి. 50వ వచనం మీద చిన్న సందేశాన్ని ఇచ్చాము, నీరు కట్టి ఫలింపచేయమని. వాగ్దానాన్ని స్వతంత్రించుకొని స్థిరమైన విశ్వాసం బిడ్డలకు దయచేయము. టీవీలో విన్న వారిని కూడా దీవించుము. యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి,
ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. వాళ్ళందరూ దేవుడు దీవించునుగా. యేసుని మాటలు వినగా వినగా మనసుకు శాంతి, ఆత్మకు రక్షణ. యేసుని మాటలు వినగా వినగా మనసుకు శాంతి, ఆత్మకు రక్షణ. యేసుని మాటలలో విలువను ఎరిగినచో, యేసుని మాటలలో విలువను ఎరిగినచో నీ బ్రతుకంతా మేలే మేలుగా, నీ బ్రతుకంతా మేలే మేలుగా. యేసుని మాటలలో విలువను ఎరిగినచో, యేసుని మాటలలో విలువను ఎరిగినచో నీ బ్రతుకంతా మేలే మేలుగా, నీ బ్రతుకంతా